హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చుక్కాకు చట్నీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేను చుక్కాకు ఒక కట్ట తీసేసుకున్నాను అనమాట. చూడండి, బాగా ఫ్రెష్గా అనేది ఉండదన్నమాట చుక్కాకు అనేది. చుక్కాకు చట్నీ వేడివేడి అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి వేయించి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పల్లీలు కూడా వేయించి పక్కన ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి చుక్కాకును ఈ విధంగా మనం సన్న కాడలతో సహా వేసేసుకుంటే కనుక మనకు చట్నీ అనేది మంచిగా ఉంటుంది. కాడల్లో కూడా మంచి పోషకాలు అనేది ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో కాడలతో సహా తుంచి వేసేస్తున్నాను. ఈ విధంగా చూడండి, వేసిన తర్వాత ఆ వాటర్లో నీళ్ళు అనేది మురికిగా అయ్యాయి చూడండి. 2-3 సార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాతనే మనం చట్నీకి అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో చుక్కాకు కడిగి పెట్టినోడిది వేసేసుకుంటున్నాను. వలకంటల్లో వేసేసి ఈ విధంగా వేసుకుంటే కనుక మనకు వాటర్ అనేది లేకుండా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు సిమ్లేకల్లో పెట్టి చుక్కాకును కిందికి మీదికి అంటూ బాగా చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది వేసేసాను. ఆయిల్ వేయడం వల్ల చుక్కాకు మంచిగా ఏగుతుంది, బాగా మంచిగా కూడా ఉడుకుతుంది. చుక్కాకులో నుంచి వాటర్ అనేది వచ్చేసాయి చూడండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసేసుకొని ఈ విధంగా చుక్కాకును మంచిగా ఉడికిచ్చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మిక్సీ జార్లో పల్లీలు ఒక 2 రౌండ్లు పలుకులుగా పట్టేసుకొచ్చుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి స్టీల్ రోడ్లో వేసేసి పచ్చిమిరపకాయలు ఉప్పు వేసేసి కచ్చా పచ్చిగా దంచేసి పెట్టేసాను అనమాట. ఇప్పుడు కచ్చా పచ్చిగా మిక్సీ జార్లో నుంచి పల్లీల పౌడర్ అనేది చుక్కాకు ఉడకబెట్టిన దాంట్లోకి వేసేసాను. మనకు దంచే పని లేకుండా ఈ విధంగా చుక్కాకులోనే కలిపేసుకోవాలి పల్లీల పౌడర్ అనేది. ఇప్పుడు దంచిపెట్టిన పచ్చిమిర్చి, ఉప్పు మొత్తం అంతా కలిసేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా రాడ్డుతోటి ఈ విధంగా మనం కిందికి మీదికి అనేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అనేది వేసాను అనమాట. ఈ విధంగా చుక్కాకు చట్నీ అనేది చేసుకోండి. ఇలా చేసి పెడితే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్